గతం నుంచి చూసుకుంటే మన వరంగల్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్గా విమానాశ్రయం నుంచి తలపించే విధంగా ఉన్నది. ఈ ముఖ్యంగా ఇందులో మనకు సమకూర్చిన సౌకర్యాలు సమకూర్చినాయి. 4 లిఫ్ట్లు, ఎక్సలేటర్, ర్యాంపోలు, వృద్ధులకి వికలాంగులకి అత్యంత సౌకర్యంగా కల్పించింది మన సౌత్ సెంట్రల్ రైల్వే. అది ప్రధాని గారి అనుమతితో జరిపించింది. ఇది హంగులు ఆర్భాటాలతో ఇప్పుడు వెలవెలలాడుతుంది మన వరంగల్ రైల్వే స్టేషను. అది నేను ఈ డెవలప్మెంట్ అయితే చాలా సౌకర్యంగా మంచిగా అందరికీ అనుకూలంగా ఉన్నది. కాకపోతే మా జీవనోపాధి గారి కూడా దీనికి కూడా మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీ మీడియా తరఫున తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆన్లైన్ బిజినెస్ కొనసాగుతున్న వేళ మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఆన్లైన్ బిజినెస్ సాగుతున్న వేళ అంటే ఆన్లైన్ రేట్లు ఒక రకంగా, మా రేట్లు ఒక రకంగా ఉన్నవి. ఆ ఫుడ్ ఆన్లైన్ వచ్చేసరికి అది మంచిదా చెడుదా ఓపెన్ చేసే వరకు కూడా తెలియదు. మా ఫుడ్ అంటే మాకు కంప్లైంట్ చేస్తే మేము మళ్ళీ మాకు ఉంటుంది అది ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది, మా రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆన్లైన్ అది చూస్తున్నారు కానీ అది మంచి ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల మా ఫుడ్ కూడా మిగిలిపోతుంది. మాది ఆన్లైన్ కొంచెం సేవలు కొంచెం తగ్గిస్తే మేము అందుబాటులో మేము సౌకర్యంగా మేము అందిస్తూ మేము సప్లై చేస్తామని చెప్పేసి. గతంలో కుటుంబం వెళ్ళేసి ఇప్పుడు చాలా కుటుంబం వెళ్ళినా కూడా 24 గంటలు పనిచేసినా కూడా మాకు కుటుంబం వెళ్ళడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నది. ఈ ఆన్లైన్ సేవలు ఎక్కువైపోయినాయి సార్. ఆన్లైన్ సేవలను కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం.